పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు నగదు పంపిణీ కార్యక్రమం ఇంకొల్లు పంచాయతీ కార్యాలయంలో జరిగింది. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో 4 లక్షలతో దాతలు నిర్మించిన నూతన వేదికను కలెక్టర్ వినోద్ కుమార్, పచ్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, కూటమి పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పేదల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలను సంరక్షణ కొరకు ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందని, వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు విస్మరించరాదని, పెన్షన్ పంపిణీ సమయంలోనైనా తల్లిదండ్రులను పరామర్శించాలన్నారు. జిల్లా కలెక్టర్ గారిని ఎంపీడీఓ గారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సర్పంచ్ గారు, ఇక్కడికి ఏఎంసీ చైర్మన్ గారు, తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇంకా పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అధికారులు, అలాగే పత్రికా సిబ్బంది, ఇంకొల్లు గ్రామ ప్రజలందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హృదయంతో పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలి, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, ప్రభుత్వం వారికి అండగా ఉండాలి, భరోసాగా ఉండాలి అని చెప్పి ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6లో భాగంగా ఒక హామీ ఇచ్చారో, పేదలకి పెన్షన్ తీసుకునే ప్రతి పేదవాడికి కేటగిరీ వారీగా ఎంత పెంచుతామని అవన్నీ కూడా 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య తంతు పెన్షన్ని 4,000 రూపాయలు చేయటం, ఇంకా ఒక 15-20 రకాల పెన్షన్దారులకి ఇంటికి తీసుకెళ్ళి, అంతకుముందు రాజకీయ కారణాలు రకరకాల వేధింపులు ఉండేవి, వాటికి దూరంగా ప్రభుత్వ అధికారులతో పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా. దాంట్లో భాగంగా రేపు 1వ తారీఖు నూతన సంవత్సరం అయితే, దానికన్నా ముందే నూతన సంవత్సరం ఇబ్బంది పడకుండా అటు అధికారులకి ఇటు ప్రజలకి ఇబ్బంది లేకుండా నూతన సంవత్సరం వారు సంతోషంగా ఫ్యామిలీతో గడపాలనే ఒక సదుద్దేశంతో ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా మనందరి తరఫున, పెన్షన్దారుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి గట్టిగా తరఫున కూడా తెలియాలని కోరుతా ఉన్నాను. ప్రతి నెల పేదల సేవలో వస్తుంటే మనం అబ్జర్వ్ చేసినది ఒకటి ఏంటంటే, ఎక్కువ మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఉండటం లేదు. పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేశారు, ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇస్తున్నటువంటిది వాళ్ళకి ఎంతో ఉపయోగం పడతా ఉంది. అయినా సరే నేను కోరుకుంటున్నాను, పిల్లలు అట్లీస్ట్ నెలానికి ఒకసారి పెన్షన్ తీసుకునేటప్పుడు, రేషన్ తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల్ని వచ్చి మీరు పలకరించండి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఒక నెలకి మీకు ఏం కావాలి మేము కూడా అడుగుతున్నాము, మీరు కూడా అడగమని నేను మీకు కోరుతున్నాను. వారికి నెలకు ఒకసారి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, నెక్స్ట్ నెలకి వాళ్ళకి ఏం కావాలి, మందులు కోరాల్సినది, అడగాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు పక్కన ఉన్న పక్క ఇల్లు వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటారు. ప్రభుత్వం తరపు నుంచి ఉచితమైన మందులు ఇస్తున్నాం, అయినా సరే ప్రైవేట్కి వెళ్ళి వాళ్ళకి వచ్చిన పెన్షన్ డబ్బుని అక్కడ ఖర్చు పెడుతున్నారు. అది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి చాలా నాణ్యమైన మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే నెలకు ఒకసారి వాళ్ళకి రేషన్ ఇస్తున్నాం. ఆ రేషన్ మొత్తం వాళ్ళు వండుకుంటే మళ్ళా బయట టిఫిన్ కొనడానికి కూడా అది అవసరం లేదు. తర్వాత వృద్ధులకి ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్లో 4,000 వస్తే కనీసం మీరు 500 రూపాయలైనా ఆ బ్యాంక్ అకౌంట్కి వేయగలిగితే మళ్ళా అది ఆయనకి ఉపయోగం పడుతుంది. లేదా ప్రకృతికంగా అంటే ప్రకృతి పరంగా ఆయన వయసు అయిన తర్వాత చనిపోయారు అనుకోండి, ఆ కుటుంబానికి అది ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వం